ఫర్ ఎగ్జాంపుల్ కార్టిజాల్ అనే హార్మోన్ కనుక అతిగా రిలీజ్ అవ్వటం వలన శరీరంలో లింఫోసైట్స్ కౌంట్ తగ్గటం, మెయిన్గా పెరిఫెరల్ బ్లడ్లో లింఫోసైట్స్ అన్న కౌంట్ తగ్గటం, వాటినన్నిటినీ మ్యారోలో అటువంటి స్థలాల్లో రిక్రూట్ చేయటం అనేది జరుగుతుంటుంది. సో ఇమ్యూన్ ఫంక్షన్ అనేది ఆల్టర్ అవుతుంటుంది. సో ఇలా డైరెక్ట్గా అలానే ఇండైరెక్ట్గా స్ట్రెస్ అనేది రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణం అవుతుంటుంది. ఈ రోగనిరోధక శక్తి మనకి సెల్యులార్ ఇమ్యూనిటీ లాగా, హ్యూమరల్ ఇమ్యూనిటీ లాగా రెండు రకాలుగా పనిచేయడం వలన తద్వారా మాటికి జలుబు, దగ్గు లాంటి చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ రావటమే కానీ, లేదు స్ట్రెస్ వలన డయాబెటీస్, షుగర్స్ పెరిగి ఉంటే కనుక క్రానిక్ ఇన్ఫెక్షన్స్, డీప్ సీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు కానీ, హ్యూమరల్ ఇమ్యూనిటీ దెబ్బతింటం వలన లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్, ఎక్కువ రోజులు ఇన్ఫెక్షన్స్ నడవటం, ఇలాంటి పరిస్థితి కానీ ఇవన్నీ మనకు కనపడుతుంటాయి. సో ఇలా అనేక రకాలుగా స్ట్రెస్ అనేది మన ఇమ్యూనిటీని అఫెక్ట్ చేస్తుంటుంది.